అందరికి నమస్కారం. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో మనందరికి కూడా తెలుసు, స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికి అభివృద్ధి కోసం, వాటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచన చేసి దాదాపు గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా దీనికి మళ్లించడం జరిగింది. దీని ద్వారా పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక రోడ్లను అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో పాటు ముఖ్యంగా శివారు ప్రాంతాలతో పాటు ఏదైతే అనేక కాలనీల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్లో కూడా ఈరోజు కొత్తగా డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ అనేక విషయాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 21 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి 6 నెలల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి మద్దిరాల్ కాలనీ కానీ, మంగళదాస్ నగర్ కానీ, అలాగే ప్రగతి నగర్ కానీ, బసవ తారక్ నగర్ కానీ, శివనాగరాజ్ కాలనీ కానీ ఇటువంటి ఏరియాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు ఇచ్చేటువంటి ప్రణాళికలతో ఈరోజు ప్రతి చోట కూడా ఎక్కడ కూడా కలుషితమైనటువంటి నీరు ప్రజలకు అందకూడదనేటువంటి ఆలోచనతో సురక్షితమైనటువంటి నీరు అందించాలనేటువంటి దృక్పథంతో ఈరోజు పెద్ద ఎత్తున పైప్ లైన్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ విధంగా నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి నాయకత్వం మరింత అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది.